నాకు ముందే చెప్పడం జరిగింది. అది భయపడి ఎట్లా ఇచ్చినట్టు అవుతుంది అట్లా. అంటే ప్రశ్నించే గొంతు మరి రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించనుందా? అంటే రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తుందని ప్రశ్నించాలి? తప్పు చేస్తేనే. అరే తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం కదా, ఎవరినైనా అడుగుతాం కదా. అంటే ఇకపైన ప్రశ్నించే గొంతు అంటేనే తీన్మార్ మల్లన్న అంటే ప్రశ్నించే మనం పోతున్నటువంటి వే ఏదైతే ఉందో అది ప్రజలకు తను ప్రశ్నించగలుగుతాడు, తను అడగగలుగుతాడు అనేటువంటి ఆలోచనలో ప్రశ్నించే గొంతుగా నన్ను నిలబెట్టినారు. అది ప్రశ్న రూపంలో ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారికి సలహా రూపంలో ఉండొచ్చు, మరో రూపంలో ఉండొచ్చు, కానీ అడగడం మాత్రం పక్కా. ఓకే. అలాగే పార్టీ అంటే మీరు ఇప్పుడే చెప్పారు ఇండిపెండెంట్గా అయితే నేను ఇంకా మంచి మెజారిటీతో గెలిచేవాడిని. అంటే ఈ పద్ధతిలో పార్టీ మిమ్మల్ని వాడుకుందా, మీరు పార్టీని వాడుకున్నారా? లేదు లేదు, అట్లనేం లేదు. నేను వాస్తవానికి మేము ఒక 2 సర్వేలు చేసినాం. అంటే ఇండిపెండెంట్గా చేస్తే ఎట్లుంటుంది అనేటువంటి ఒక సర్వే, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని దానికి దీనికి చాలా 15% డిఫరెన్స్ కనిపించింది మాకు సర్వేలో. సరే ఏదేమైనప్పటికీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల మనం ప్రభుత్వ పరంగా కొంత ఎక్కువ పనులు చేయొచ్చు ప్రజలకు అనేటువంటిది. తద్వారా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పినారు, అక్కడ ఇన్స్పైర్ అయినాం. నేను కులగణన చేస్తా అనేటువంటి మాట చెప్పిండు ఆయన. కులాన్ని గణిస్తా, నేను ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెడతారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి ఆ మాటలు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వాగ్దానాలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ, వీళ్ళందరి మాటలు ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాను. అంతే తప్ప కానీ ఇక్కడ నేను వేరే ఉద్దేశంతో. అంటే కులగణన కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు, ఎలా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? కులగణన మీద రాష్ట్ర ప్రభుత్వమే క్లియర్గా చెప్పింది, కులగణన చేయబోతా ఉన్నాం, దాని విధి విధానాలు ఇలా ఉండబోతున్నాయి అనేటువంటిది త్వరలో ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కులగణన 100% ఈ ఏడాదిలో పూర్తవుతుందని నేను అనుకుంటాను. అంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు, అదే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఇది పూర్తి చేస్తారా లేదా, మరి రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా క్లారిటీ రావాలి. ఎన్నికలైన తర్వాత చేస్తే లాభం లేదు కదా. లాభం లేదు. కాకపోతే కులగణన చేయకపోతే మాత్రం కొంత ప్రజల నుంచి, ముఖ్యంగా బీసీ వర్గాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే కులగణన అనేది తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి మాట, అది ఎవరో అలాటప్ప వ్యక్తి చెప్పింది కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి అది 100% గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చి చూపిస్తాడు. ఆ కులగణన అనేది జస్ట్ 1 డే వర్క్. అదే అంటే 1 డే వర్క్ కానీ దాన్ని ముందుకు తీసుకెళ్తలేరు. ఈవెన్ రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బహిరంగ ప్రకటించినప్పటికీ దానిపైన చిత్తశుద్ధి లేదనేది. దాని సమయం వచ్చినప్పుడు దాన్ని తీసుకొని పోతారు. దాని సమయం ఇప్పుడు తక్షణ అవసరాలు ఏమున్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్ ఎప్పుడైనా. సో కాబట్టి కులగణన విషయంలో కూడా కులగణన చేసే కాడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట సమయాన్ని, నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతాం, తప్పకుండా కులగణన చేస్తుంది. అలాగే మల్లన్న మొన్న మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాను. ఒకప్పుడు అరెస్టు చేయడానికి మీ ఆఫీస్ ముందు పోలీసులు లైన్లు కట్టేది, చాలా మంది పోలీసులు ఉండేది. కానీ నేను వచ్చి చూడగానే పోలీసులు బొకేలతోని, ప్లాంట్లతోని, బహుమతులతోని ఒక దగ్గర ఒక 10 మంది పోలీసులు వెయిట్ చేస్తున్నారు మీకోసం. నిజంగా కూడా అప్పుడు అనిపించింది అసలు ఎంత మార్పు, ఎంతలోనే ఒక పవర్ ఏంది అనేది. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్తోనే చెప్పాలి. రాజకీయ అధికారం అనేది అత్యున్నతమైన పవర్. దానికి రాజకీయం అనేటువంటి అధికారం అనేటువంటి ఖడ్గాము చాలా పదునైంది, దానికి అందరు గులాం చేయాల్సిందే. కాబట్టి పొలిటికల్ పవర్ అనేది నిన్ను పోలీసులను వరుసలో నిలబెడుతుంది, సెల్యూట్ కొట్టిస్తుంది, అన్నీ చేస్తుంది. సో పొలిటికల్ పవర్ చుట్టే ఈ వ్యవస్థలన్నీ ఉంటాయి. అందుకోసమే మీరు ఈ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ